చూడండి, నా పేరు సుందరరామయ్య, నేను ఇక్కడ మేనేజర్ని. మేము వచ్చేటప్పటికి ఏదో మేనేజ్ చేస్తున్నారు అనుకుంటాను. అదే అదేం లేదండి. చూడండి, మాకు కాటేజ్ కావాలి, అది స్వర్గానికి దగ్గరగా ఉండాలి. అమలాంటి వారు వస్తున్నాలే గాని స్వర్గాన్ని ఇక్కడికి రప్పించానండి. చూడండి, దానికి వేరే ఉంది. కాటేజ్ నెంబర్ 12, వాడికి పేరు శోభనం. అట్లా నన్ను అడిగితే మలనాటి కుర్రాళ్ళకి నిజంగా అది స్వర్గమేనండి, స్వర్గమే. మన అంటున్నారు, తమరు కూడా. అదేమిటండి, కుర్రలేదోనేగా. ఇదిగో మీకు తెలియదేమో, నేను ఆడవాళ్ళ మధ్యకి వెడితే చాలు ఒకటే నవ్వులు, పిలుపులు, పులుగులు, ఏం చేస్తాం, మన చారము మన యూత్ వాళ్ళని అలా అలర పెట్టేస్తూ ఉంటాయి. నీ చారం గురించి, చర్మ సౌందర్య రహస్యం గురించి తీరుబడి ఉన్నప్పుడు మీటింగ్ ఏడు చెబుదు కానీ ముందు మా కాటేజ్ సంగతి చూడవయ్యా. చిత్తం, తమకు ఎటువంటి కాటేజ్ కావాలి? నాకు కావలసినట్టు ప్లానెట్ కటింగ్ ఇచ్చేస్తావా? ఏదో సంసారపక్షమైన కాటేజ్ చూసేమండి. సంసారపక్షం అయితే కష్టమే. ఏమిటా నచ్చుతాం? ఆయన మీలా కురవాడైనా, నాలా కొత్త పెళ్లి కొడికే ఆయనకు మిక్స్ చూపడం కాటేజ్ ఏర్పాటు చేయండి. కమాన్ డార్లింగ్. చూడండి, అందమైన ఈ లగేజ్ నేను తీసుకుపోతాను, అవసరమైన లగేజ్ మీరు బాయ్తో పంపించండి. చిలక గోరింకలా ఉన్నారు. తెలుసు ఏమయ్యా, నువ్వే కామెంట్ చేయక్కర్లేదు, ముందు మా కాటేజ్ సంగతి చూడు. చిత్తం తమ కాటేజీ నెంబర్ 7 తీసుకోండి. అందులో ఎవరున్నా సరే ఏడా తిరగకుండా కాళ్ళపిల్ల పుట్టేస్తారు. చూడండి, అందులో ఇద్దరు మగవాళ్ళు ఉన్నా సరే సంతానం కలుగుతుందండి. పెట్టండి. ఏమిటది? దుర్బిణి అండి, దుర్బిణి. ఎవరిని చూస్తున్నావు? తారలు, ఆకారాలు, వాటి అందచందాలు, ఎత్తుపల్లాలు చూస్తూ ఉంటానండి. నీకు ఇదే పని అన్నమాట. అబ్బే ఏమీ తోచనప్పుడు చూస్తుంటానండి. చూసానుగా నాకేం తోచావదు. దురలవాటు అన్నమాట. నాకేం దురలవాటు లేదండి. నో బ్యాడ్ హ్యాబిట్. పుట్టుతోనే వచ్చింది. పుట్టుతోనే వచ్చిందా? అయితే పుడకలతో కానీ పోదు. అయ్యో, కాడి దగ్గర నేను వస్తున్నాను కదండి. లక్ష్మి చూసుకో.